మీకు డౌట్ రావచ్చు, మన అరోరా యూనివర్సిటీలోనే స్టూడెంట్ ఎందుకు చేరాలి, మిగతా చాట ఎందుకు చేరకూడదు అని. అరోరా యూనివర్సిటీ యొక్క బెనిఫిట్స్ వచ్చేసి అరోరా యూనివర్సిటీ చాలా సెంట్రలీ లొకేటెడ్ ఉంది మేడం. కానీ యూనివర్సిటీ అయిపోతేనే జస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉండొచ్చు. మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. మెట్రో నుంచి జస్ట్ 5 minutesలో మన యూనివర్సిటీ క్యాంపస్ వచ్చేస్తుంది. మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. అబ్రాడ్ పోయేదానికి కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా స్టూడెంట్కి మనకు కావాల్సింది మనం చదువుకునేది ఒకటి జాబ్ కోసం. ఇంకా చాలామంది స్టూడెంట్స్లో మీరు గమనించినైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనం ఏంటంటే మనము ఒకరికి ఉద్యోగం మనం చేసుకునే బదులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనమే ఉద్యోగాలు ఇచ్చేవాడిగా తయారు చేసేది. ఎందుకంటే హెల్త్ కేర్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ కేర్ ఎడ్టెక్ కంపెనీస్ కానీ, హెల్త్ కేర్ ఐటీ కంపెనీస్ కానీ, మెడికల్ టూరిజం కూడా బాగా డెవలప్ అయిపోయింది అనమాట. అంటే మనం సొంతంగా ఒక ఫర్మ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు దుబాయ్ ఉంది. దుబాయ్ వాళ్ళు ఇంతకుముందు ఎక్కువ అమెరికాకు పోయే సర్జరీస్ చేయించుకునేవాళ్ళు. అప్పుడు ఒక సర్జరీ చేసి అమెరికాకు పోయి రావాలంటే 30 lakhs అవుతుంది. అదే మన ఇండియాలో 3 lakhsలో సర్జరీస్ చేస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కానీ, యుఏఈ వాళ్ళు కానీ, గల్ఫ్ కంట్రీస్ వాళ్ళంతా కూడా మనకే వస్తున్నారు, ఇండియాకి వచ్చేస్తున్నారు. మీరు పోయి చూస్తే పెద్ద పెద్ద హాస్పిటల్, యశోద హాస్పిటల్ కానీ, అపోలో హాస్పిటల్ కానీ ఎక్కువ మనకు సౌత్ ఆఫ్రికన్స్, ఈ అరబ్స్ వీళ్ళంతా కూడా కనపడతా ఉంటారు. కాబట్టి ఈ అబ్రాడ్ కూడా వీళ్ళు ఇండియాకే వస్తున్నారు. కాబట్టి అంటే హెల్త్ కేర్ సిస్టమ్ ఇక్కడ మన ఇండియాలో చాలా బాగుంది మేడం. ఎస్పెషల్లీ హైదరాబాద్లో చాలా మంచి స్కోప్ ఉంది. కాబట్టి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే ఒక్క ఉద్యోగం కాదు, 2-3 ఉద్యోగాలు వేచి చూస్తున్నాయి. కాబట్టి ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా ఎటువంటి ఆలోచన లేకుండా చేరండి. మీ ఉజ్వల భవిష్యత్తుకు మీరే బాట వేసుకోవచ్చు.